అమ్మవారి దేవస్థానంను పీపుల్ మీడియా ప్రతినిధులు సందర్శించి గుడి నిర్మాణాన్ని, ఆలయ విశిష్టతను, సంతానం లేని వారికి సంతానం కలుగుట, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ ప్రాంత వాసులకు ప్రసిద్ధి చెందడంతో ఆ దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది. ఈ విశిష్టతను ప్రజలందరికీ చూపించే ప్రయత్నం పీపుల్ మీడియా పాయింట్ చేసింది. విద్యా భవాని అమ్మవారి టెంపుల్ ఇది మహారాష్ట్రలో ఉంటుంది. దాని రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేసింది. ఆలయం మొత్తాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మన ఆలయ విశేషాల నుంచి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గుడి నిర్వాహకులు ఇక్కడ హోమాలు జరుగుతుంటాయి. రోజుకొక రూపంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. దాని గురించి మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి రోజుకొక రూపంలో అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. 22వ తారీఖు బాలా త్రిపుర సుందరి దేవి, 23వ తారీఖు గాయత్రీ దేవి, 24 అన్నపూర్ణాదేవి, 25వ తారీఖు కాత్యాయని దేవి, 26వ తారీఖున మహాలక్ష్మీదేవి, 27న లలిత త్రిపుర సుందరి దేవి, 28న మహాచండీదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, 1వ తారీఖున మహిష్ఠేశ్వర మర్దిని దేవి, 2వ తారీఖున రాజేశ్వరి దేవి. ఇలా రోజుకొక అలంకారంలో అమ్మవారిని పూజిస్తూ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆలయ కమిటీ వారు. ఇక్కడ ఆలయ నిర్మాణ జనార్దన్ చారి గారు ఈ గుడి నిర్మాణంలో మొత్తం భాగస్వామ్యమై చూసుకుంటున్నటువంటి వ్యక్తి. ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడ పూజ చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగటం ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి ఇక్కడకు వచ్చే భక్తులు నమ్ముతున్నారు. మొత్తం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. జనార్దన్ చారి. ఇక్కడ ఈ ఆలయానికి ముఖ్యంగా విశిష్టత ఏముంది, ఈ ఆలయం ఎలా ఏర్పడ్డది అంటే దానికి చరిత్ర ఉంది. 2018లో మేము ఇక్కడ ఈయన మా సొంత ల్యాండ్ ఉంటే పక్కన వేరే ల్యాండ్ ఉంటే వాళ్ళకి తీసుకొని డెవలప్మెంట్ చేద్దామని డెవలప్మెంట్ చేసి ఫ్లాటింగ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. లెవెల్ వర్క్ అంతా నడుస్తుండగా ఒకరోజు అమ్మవారు నా కళలో వచ్చింది. అమ్మ నేను ఇక్కడ వేప చెట్టు దగ్గర నేను ఉన్నాను, నేను రండి ఇక్కడికి వెళ్ళేసి కలబడిన తర్వాత నాకు వచ్చి నేను ఆలోచిస్తే వేప చెట్టు ఇక్కడ ఉంది అని తెలుసుకుంటే ఇక్కడ మా క్షేత్ర బయట ఎప్పుడైతే వెలిసిందో అక్కడే ఉందో నాకు తెలిసింది. నేను ఉదయం ఇక్కడికి వచ్చి చూసేసరికల్లా ఇక్కడైతే ఈ వేప చెట్లు ఏవైతే మూడు ఉండే ఈ మూడిట్లో ఎక్కడ అనేది నేను పోల్చుకోలేకపోయాను. అయినా ఒక చెట్టు దగ్గర నాగపాము చుట్టుకొని ఉండే అయితే అప్పుడు గమనించిన ఈ చెట్టు తర్వాత ఒక 15 రోజుల తర్వాత అమ్మవారి సంకల్పం అనుకొని దీపం స్టార్ట్ చేస్తాను. ఆ దీపము 2018 జూలై 19వ తారీఖున మేము దీపం స్టార్ట్ చేస్తాము. అలాగే నడుస్తూ పోయింది. ఒక 40 డేస్ తర్వాత 40 రోజుల తర్వాత నాకు అమ్మవారు సేమ్ ఎలాగైతే కళలు చెప్పారో అట్లనే అమ్మవారు మనకి దర్శనం చేయడం జరిగింది.
అయితే మనకు చెప్పింది కాబట్టి మనకు దర్శనం అయింది అనే ఆలోచనతో నేను అలాగే దీపారాధన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాను. ఇక 2020 కరోనా వచ్చింది, 18 నడిచిపోయింది, 19 వచ్చేసింది. 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మేము ఇక్కడనే మంగళవారం శుక్రవారం మార్నింగ్ నైవేద్యం కింద ఏమైనా పెట్టాలని ప్రసాదం పెడుతుంది. 2020 కరోనా తర్వాత ఎందుకు మాకు సంకల్పం మనుషులు అనిపించింది, చిన్నగా భోజనాలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక 5 మందితో మేము కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. 2020 మే జూన్ అట్లా స్టార్ట్ చేస్తాము. అప్పటి నుంచి ఇప్పటివరకు విరామంగా 4.5 సంవత్సరాలు దాటిపోయి 5వ సంవత్సరం విజయవంతంగా నడుస్తుంది. భోజనం ప్రతి శుక్రవారం భోజనం పెడుతున్నాం. భక్తులందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆ రకంగా జరుగుతుంది. ముఖ్యంగా అమ్మవారు ఇక్కడ వెలిసిన తర్వాత అమ్మవారిని నేను ఒక ప్రశ్న వేయడం జరిగింది. అమ్మ, అది స్వప్నంలోనే నాకు నా మనసులో ఉన్న ఏదైతే నాకున్న సందేహాన్ని అమ్మవారు స్వప్నంలోనే నాకు తెలిసింది. అమ్మ, నువ్వు ఎందుకు వెలిసారు, మళ్ళీ ఏంటి నాకే కనబడడానికి కారణం అని నేను నా మనసులో అనుకుంటే నాకు కళలోనే నేను చెప్పాను. నేను కళ్యాణానికి ఇక్కడ స్వయంభూగా వెలిసాను. ఇక్కడ వచ్చి మొక్కిన ప్రతి భక్తుడికి వాళ్ళ కోరికలు తీర్చడానికి నేను ఉన్నాను. చాలామంది కోరికలు తీరుస్తూ ఉంటాను. సంతానం లేని వారికి సంతానం, ముఖ్యంగా మా దేవాలయంలో ప్రసిద్ధం అంటే సంతానం లేని వాళ్ళు పెళ్ళిళ్ళు జరిగి సంవత్సరాలు గడుస్తున్న వాళ్ళు ఇంత రకంగా బాధపడుతున్న వాళ్ళు వస్తే మేము వాళ్ళని చూసి వాళ్ళకి చెప్తాము. చెప్పిన తర్వాత మంగళవారం వాళ్ళు ఒక 5 రోజులు తిరిగి తర్వాత మరి ఓడి బియ్యం కోసం ఉయ్యాలు కట్టడం. అట్లా 60 మంది వరకు ఇప్పటి వరకు ఇక్కడ ఉయ్యాలు కట్టారు. కడితే అక్కడ ఇప్పటికి ఒక 48 నుంచి 50 మందికి సంతానం అయిపోయింది. 46 మంది మగపిల్లలే పుట్టారు, 4 ఆడపిల్లలు ఉన్నారు. ఇట్లా జరుగుతుంది. పెళ్ళిళ్ళు కానులకు కూడా సేమ్ అట్లా ఇక్కడ రావాలి, మొక్కుకోవాలి. 5 రోజులు తిరిగి అమ్మవారికి ఓడి బియ్యం వేసి అమ్మవారి దగ్గర కంకణం కడితే చాలు. ముఖ్యంగా ఈ దేవాలయంలో ఎలాంటి క్షుద్ర శక్తులు కానీ గాలి ధూళి లాంటివి ఏమున్నా మన దగ్గర దేవాలయంలో కాలు పెట్టగానే అన్నీ వెళ్ళిపోతాయి. రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది. 2021, 22 నుండి ఇక్కడ బాగా ప్రసిద్ధమై ప్రజలకు బాగా తెలుస్తుంది. ప్రజలకందరూ భక్తులందరికీ కోరిన కోరికలన్నీ తీరుస్తుంది ఈరోజు అమ్మవారు. అందుకనే అమ్మవారి తుల్యాభవాని చాలా ప్రసిద్ధంగా ఉంది. అది భక్తులందరూ చూస్తున్నారు. ప్రతి సంవత్సరం నవరాత్రులు 2022 నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం. 2022 నుంచి ఇప్పటి వరకు ప్రతి నవరాత్రుల్లో 9 రోజుల యాగాలు, యజ్ఞాలు, పూజలు, 9 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతున్నాము. కాబట్టి భక్తులందరూ సహకరిస్తున్నారు. అమ్మవారికి అందరికీ బాగా అందరికీ మంచి జరగాలని ఈ ఆలయ అభివృద్ధిలో భక్తులకి ఏమైనా సహాయ సహకారాలు భక్తుల సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటున్నాము. వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాము, సహకారాలు ఇచ్చిన భక్తులు కోరికలు వాళ్ళు ఏం కోరుతారో మనకు తెలియదు. కానీ అయిన తర్వాత వచ్చి స్వామి మేము మొక్కాము, ఇది తీరింది, దానివల్ల మేము ఇది మాతో అయింది, మేము చేస్తామని అంటుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ప్రతి శుక్రవారం మేము చేస్తున్నామంటే అది భక్తుల సహకారంతోనే చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దేవాలయంలో లక్ష్మీ అమ్మవారి ఇప్పుడైతే దీక్షను మీరు చూశారు కదా, ఆమె 2021 నుండి ఇక్కడ దీక్ష నిర్వహిస్తున్నారు. నవరాత్రి 9 రోజులు ఇక్కడ దీక్షలో కూర్చుంటారు. అమ్మవారు 9 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిద్రాహారాలు మాని 9 రోజులు కూర్చున్న దగ్గర కూర్చుంటారు. ఆమె చాలా విశేషంగా ఇష్టంగా ఆమె సహకారం ఇక్కడ దేవాలయం అభివృద్ధికి 100కి 100 రూపాయలు ఆమె. ఈ అమ్మవారు అక్కడ అమ్మవారు మానవ మాత్రంగా నాతో నమ్మ అనుగ్రహించింది, నా వంతు నుంచి సేవగా రూపంగా చేస్తుంది. అది నా అదృష్టంగా భావిస్తుంది. ఈ పవన్చారి గారు ఉన్నారు, మీరు ఎప్పటి నుంచి ఈ అమ్మవారి గుడికి వస్తున్నారు, అమ్మవారి విశిష్టత ఏంటి, మీకు ప్రత్యేకంగా జరిగిన ఏంటో ఒకసారి చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ అమ్మవారిని మేము స్టార్టింగ్ నుండి అంటే ఎప్పుడైతే వెలిసిందో అప్పటి నుండి మేము కొలుసుకుంటున్నాము. అమ్మవారు కొంగు బంగారంలా కోరిన కోరికలన్నీ నెరవేర్చే తల్లి. ఇక్కడ నిత్య హోమాలు, అన్నదానాలతో ప్రసిద్ధి గాంచిన క్షేత్రం. స్వయంభూ తుల్యాభవాని అమ్మవారు. అమ్మవారికి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే పంతులు స్వామి.
సరే. గుడి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాల్లో హోమాలు జరుపుతున్న పూజారి గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంతులు గారు చెప్పండి, ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఇక్కడే హోమం చేస్తున్నారు కదా, దీని విశిష్టత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు మహాశక్తి స్వరూపిణిగా, శ్రీ తులజా భవాని మాత అవతార స్వరూపిణిగా, ఇక్కడ ప్రత్యక్షంగా ఒక ప్రకృతి స్వరూపంగా ఇక్కడ లేని విధంగా అమ్మవారు ఇక్కడ మనకు సాక్షాత్కరించింది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మొక్కినప్పుడే దర్శన మాత్రం చేతనే వారి కోరికలన్నీ కూడా అతి శీఘ్రంగా నెరవేర్చి అమ్మవారు భక్తులందరికీ కూడా కొంగు బంగారమై వెలిసినటువంటి క్షేత్రము ఇక్కడ మన చిత్తూరు శ్రీ తులజా భవాని మాత దివ్యమైనటువంటి క్షేత్రం. మరి అదే ప్రకారంగా ఇక్కడ వేసినటువంటి యొక్క ప్రశస్తి స్థల పురాణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఒకసారి స్వామివారికి అమ్మవారు దర్శనమిచ్చి స్వప్నంలో ఒకసారి సాక్షాత్కారం ఇచ్చి, నేను ఇక్కడ వెలిసినాను, అక్కడికి వెళ్ళి మీరు చూసినట్లయితే మీకు ఒక నిదర్శనం కనిపిస్తుంది, ఆ స్థలం లోపల నేనున్నానేటువంటి విషయాన్ని వారికి చెప్పడం ద్వారా మరి వారు రావడము, అక్కడ చూడడము, ఆ చూసినటువంటి సమయం లోపల ఒక ఆదిశేషుడు, ఒక నాగదేవత అక్కడ ఉండి ఆ దర్శనం ఇచ్చినంత మాత్రం చేత ఆ అమ్మవారు చెప్పినటువంటి నిదర్శనం ఇదే అనేటువంటి విషయాన్ని వారు గ్రహించి మరి ఇక్కడ అమ్మవారికి మొట్టమొదటగా ఒక దీపం పెట్టి నైవేద్యం పెట్టి పూజా కార్యక్రమాలు మొట్టమొదటగా ప్రారంభం చేసి తర్వాత ఇక భక్తులందరూ వచ్చి నమస్కారం చేసుకోవడం చేత వారి కోరికలు నెరవేరి అంతా కూడా అమ్మవారికి అనుగ్రహం చేత ఇప్పుడు ఇంతవరకు దివ్యమైనటువంటి వైభవంగా క్షేత్రము ఈ తులజా భవాని మాత క్షేత్రము ఇప్పటి వరకు ఈ విధంగా వర్ధిల్లుతుంది. చేసిన వస్త్రాలు ఉంటాయి కదా, అవి మీరు దానం చేస్తారా లేకపోతే ఏమన్నా అమ్మటానికి? భక్తులు తీసుకుంటారు. మీరు చెప్పండి, అమ్మాట మీరు ఆ వస్త్రాల అలంకరణ చీరలు కానీ అవి భక్తులు తీసుకుంటారు. మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళకు పంపిణీ చేస్తారు. అలంకారం చేసింది ఎవరైనా అడుగుతారు, పంపిణీ చేస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైంది. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ సింధువంలో పాల్గొంటున్నాను నేను. నాకు చాలా మంచిగా అనిపించింది. మా స్వామి జనార్దనాచార్య గారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరము చాలా బాగా జరుగుతుంది. నాకు చాలా మంచిగా అనిపించింది. కాబట్టి నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే గుడికి వస్తున్నాను, దసరా ఉత్సవాలు చేస్తున్నాను. మన జనార్దనాచార్య వారి ఆశీస్సులతోటి నడిపిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జై తులజా భవాని మాతాకి జై. కార్యక్రమానికి ఏమన్నా కావాలంటే విరాళాలు అవి చెప్పండి, దాని గురించి మీకు. చాలామంది వచ్చి ఇస్తుంటారు. భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే మొక్కులు చెల్లించి అన్నదాన కార్యక్రమంలో ముందుంటారు. ఈసారి మన గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా మనకి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది అన్నదానానికి. అదేవిధంగా చాలామంది భక్తులు ముందుకు వచ్చి అన్నదానం చేయిస్తుంటారు. అమ్మవారికి ఇక్కడ నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా గత 4 సంవత్సరాల నుంచి అత్యంత వైభవపేతంగా ఆగమ శాస్త్రీయబద్ధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు మొదలుకొని చివరి రోజు వరకు కూడా 9వ రోజు అమ్మవారికి ప్రతినిత్యము ఆ 9 రోజుల పర్యంతం ప్రతినిత్యం కూడా మహాగణపతి, మహారుద్ర, మహాచండీ హవనాలు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. 9వ రోజు అమ్మవారి యొక్క మహాపూర్ణావతితోటి అమ్మవారి యొక్క మూలవేడ దర్శనంతో అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను అందరికీ కూడా భక్తులందరూ కూడా పంపించేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి చండీహోమంలో వచ్చినటువంటి భక్తులు కూడా ప్రతినిత్యం కూడా దాదాపు భక్తులందరూ కూడా కూర్చున్నటువంటి భక్తులు ఈ సంవత్సరం చండీహోమం చేసినటువంటి భక్తులకు వాళ్ళు ఏదైతే ఒక సంకల్పము, ఒక ఆలోచనను, ఒక కోరికను ఏదో పెట్టుకొని ఏదైతే హవనా కార్యక్రమం లోపల పాల్గొంటారో వారికి వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా దాదాపుగా అందరికీ కూడా వారి కోరికలు నెరవేరినాయి, వాళ్ళ సంకల్పాలను కూడా సిద్ధించిన అమ్మవారికి ఆశీర్వాదంతో విషయాన్ని భక్తులు ప్రత్యక్షంగా వారే స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం అనేటువంటిది ఇక్కడ మనము దాదాపుగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి అదే ప్రకారంగా ఇక్కడ అన్నదానం కూడా అత్యంత విశేషమైనటువంటిది. అన్నదానం ఎవరైతే నిర్వహిస్తారో వారి కష్టాలను కూడా తొలగిపోయినటువంటి ఉదాహరణలు ఎన్నో ఇక్కడ కోకొల్లలు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఒక్కసారి వచ్చి దండం పెట్టుకొని ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ప్రక్షణ అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఇక్కడ మీరు చూస్తా ఉన్న అమ్మవారు ప్రత్యక్షంగా ప్రకృతి స్వరూపంగా వెలిసింది. మనం విగ్రహ స్థాపన ప్రతిష్ట విగ్రహం మనం చూస్తూ ఉంటాము, స్వయంభూ విగ్రహాలు కూడా చూస్తూ ఉంటాం. ప్రకృతి స్వరూపంగా వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ అత్యంత విశేషమైనటువంటిది. అదే ప్రకారంగా అక్కడ అమ్మవారి యొక్క పుష్కరిణి గుండం సరోవరం అనేటువంటిది అమ్మవారి యొక్క సంకల్పమే. అది అక్కడ లక్ష్మీదేవి యొక్క సాక్షాత్కారము, గంగమ్మ సాక్షాత్కారం అనేటువంటిది ఉన్నటువంటి విషయం కూడా
ఇక్కడ స్వామివారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి లోపల అదే ప్రకారంగా అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు ఇది ఎంత గొప్పగా చెప్పుకున్నా తరగనటువంటి విషయం. ఎందుకంటే 9 రోజులు కూడా అమ్మవారు నిద్రాహారాలు లేకుండా అక్కడనే ఆ విధంగానే కూర్చొని ఆమె మహాయోగినిగా ఒక అనుష్ఠానం చేయడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. అది మనము ఊహిస్తే కూడా అది అనితర సాధ్యం. ఎందుకంటే మనము భోజనం లేకుంటే కూడా కొంత ఉండగలుగుతామేమో, కానీ నిద్ర లేకుండా అనుష్ఠానం చేయడం అనేటువంటిది అక్కడ అమ్మవారి యొక్క శక్తికి, ఆమె అనుష్ఠానమైనటువంటి భక్తికి అదొక గొప్పైనటువంటి నిదర్శనం అని ఇక్కడ విశేషము. మరింత గొప్పగా అమ్మవారు ఇక్కడ ముఖ్యమంత మాత్రం చేతనే అమ్మవారి అనుగ్రహం చేత అందరికీ కూడా కోరికలు నెరవేరి అమ్మవారికి అనుగ్రహం అందరూ కూడా సిద్ధిస్తున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఓం శ్రీ మాత్రే నమః. అది మన పిల్లలకు ఇది ఇక్కడ ఆలయ విశేషాల గురించి ఇక్కడ చెప్పారు. 22 నుంచి 2వ తారీఖు వరకు ప్రతిరోజు నిత్య అన్నదానము, హోమాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా భక్తులు ధన రూపేణ, వస్తు రూపేణ ఏ రకంగానైనా ఈ అమ్మవారికి సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఆలయ కమిటీని సంప్రదించి వారికి గనక ఇచ్చినట్లయితే వాళ్ళు అమ్మవారికి ఆ ధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్పండి. గూగుల్ పే 9640692738 ఇది ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఉంటుంది. ఎవరైనా భక్తులైనా సహాయ సహకారాలు అందిస్తే వారి పేరున పూజా కార్యక్రమం అయితే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతాము. తప్పకుండా భక్తులందరూ దర్శనం చేసుకొని అమ్మవారి పాత్రలు కావాలని కోరుతున్నాను. ఓం శ్రీమాత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.